ఎలక్షన్లు దగ్గర పడుతున్న సంధి కమలం పువ్వు పార్టీ మస్తు జోరు చూపిస్తున్నది. లీడర్లు జనాలను ఎదుర్కొంటా జనాలలో ఉండేటట్టు చూసుకుంటున్నారు. దాంట్లో భాగంగానే ఇయాల కిషన్ రెడ్డి సారు మాట్లాడుతున్నాడు. గా ముచ్చట్లేందో మల్క చూసొద్దాం పాలి. ఎలక్షన్లు దగ్గర పడుతున్న సంది కమలపు పార్టీ మంచి జోరు మీద ఉన్నది. ఈసారి ఎట్లయినా తెలంగాణలో ఎక్కువ సీట్లు గెలుస్తామంటున్నారు బీజేపీ లీడర్లు. అందరు లీడర్లు ఎప్పటికీ జనాలలో ఉండుకుంటూ మంచి పేరు తెచ్చుకున్నారు. మొన్నటి నుంచి ఒకరి తర్వాత ఒకరు లీడర్లు నామినేషన్స్ తెస్తున్నారు. నిన్న కిషన్ రెడ్డి సార్ నామినేషన్ వేసిండు. అంతేకాదు ఇయ్యాల సుత కిషన్ రెడ్డి సార్ ప్రచారం కోసం అని పోయి జనాలతోని మాట్లాడుతున్నాడు. సార్ మాటలు మీరో పాలినోర్రి. ఎవరి చేతులు అయితే దేశం భద్రంగా ఉంటుంది, ఎవరి చేతులు అయితే నీతి నిజాయితీగా ఉంటుంది, ఎవరైతే ఇచ్చినటువంటి గ్యారంటీలు అమలు చేస్తారో ఆలోచించి మనం అందరం ఓటేయాలి. మనకు తెలుసు, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత దేశంలో ఉగ్రవాదం తగ్గింది, తీవ్రవాదం తగ్గింది, రక్తపాతం తగ్గింది, బాంబు పేలులు తగ్గాయి, మతకలాలు తగ్గాయి, కర్ఫ్యూలు తగ్గాయి, ఆర్డిఎక్స్ పేలులు తగ్గాయి, ఏకే-47 కనిపించడం లేదు. ఈరోజు దేశంలో ఎక్కడ చూసినా ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశ గౌరవాన్ని పెంచేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయలు. ఎవరైనా ఇంట్లో ఏదైనా అనారోగ్యానికి గురైతే ప్రైవేట్ హాస్పిటల్లో వెళ్ళడం కోసం, ఎందుకంటే ప్రైవేట్ ఆసుపత్రులలో డబ్బులు లేక ఆస్తులమ్మి, అప్పులు తెచ్చి, బంగారం అమ్మి ప్రాణాలు కాపాడుకుంటాం. అందుకే నరేంద్ర మోడీ గారు చెప్పారు, పేదవాళ్ళు ఎవరు కూడా ఆస్తులు అమ్మడానికి వీలేదు, అప్పు చేయడానికి వీలేదు. దురదృష్టవశాత్తు ఎవరైనా ఇంట్లో అనారోగ్యానికి గురైతే ప్రైవేట్ ఆసుపత్రి ఖర్చు అంతా నాదే అని చెప్పి సంవత్సరానికి 5 లక్షల రూపాయలు ఖర్చు చేసుకునే విధంగా ఈరోజు ఆయుష్మాన్ భారత్ కార్డు కూడా ఇవ్వబోతా ఉంది.